ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ మీకు అందుతున్నాయండి? మాకైతే ఏం అందలేదు. మేము తీసుకోలేదు కూడా ఇంతవరకు. ఎందుకలా? పథకాలు ఉన్నాయేమో మాకు ఐడియా లేదు. నేను ఇక్కడ ఉండను, బయట ఉంటాను నేను. అంటే ఇప్పుడు ఉన్న పథకాలలో ఫ్రీ బస్ అన్నాడు, 500 రూపీస్ గ్యాస్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, సన్న బియ్యం అన్నాడు. ఇవన్నీ వస్తున్నాయా? మేడం నాకైతే తెలియదు మేడం. రేషన్ కార్డు ఉందా మీకు? లేదు మేడం, రేషన్ కార్డు లేదు. అప్లై చేసిండ్రా? అప్లై చేసినా రాలేదు. అంటే ఎందుకు రాలేదు అని చెప్పి మీ దగ్గర ఉన్న వాళ్ళని ఏమో ఇక రాలేదు, రాదన్నారు మాకు. ఫస్ట్ ఉండే అది పింక్ ఉండే ఫస్ట్ ఒక 5 ఏళ్ళ 6 ఏళ్ళ కింద. వెనకసి రాలేదు, మళ్ళీ లేదు, రేషన్ కార్డు లేదు ఇప్పుడు. అంటే కేసీఆర్ పరిపాలనప్పుడు కూడా మనకి రేషన్ కార్డు ఆప్షన్ ఉండే, మరి అప్పుడు చేంజ్ చేసుకో. ఉండే కానీ ఇవ్వలేదు మాకు. ఓన్ హౌస్ ఉంది, అది ఉందని, డబల్ గ్యాస్ సిలిండర్ ఉంది, అందుకోసం ఇవ్వలేదు. మాకైతే ఏం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు, అంత మంచిగా ఉంది. ఇద్దరు పరిపాలనను కంపేర్ చేసి, అంటే కేసీఆర్ది రేవంత్ రెడ్డిది కంపేర్ చేస్తే మీకు ఎవరి పరిపాలన మంచిగా అనిపించింది? ఇద్దరిది కూడా మంచిగా ఉన్నది, ఇద్దరిది కూడా బాగుంది, అట్లా ఏం లేదు. అంటే ఆయన ఆయన ఐడియాతోని ఆయనే చేసిండు పరిపాలన, ఈయన ఐడియాతోని ఈయనే చేసిండు. అంటే ఆయన డెవలప్మెంట్ ఎక్కువ చేసిండు, అట్లనే అప్పులు ఎక్కువ చేసిండు అని అంటున్నారు. అప్పులు అయితే చూడు, మోదీ కూడా చేస్తుండే అప్పులు. ఎంత ఉంది ఇప్పుడు మన ఇండియాలో అప్పు సప్పు అంతా. ఎవరైనా అదే చూస్తారు. డెవలప్ ఉంటే ఓన్ మనీ అయితే లేదు, బ్యాలెన్స్ ఏం లేదు అకౌంట్లలో, అప్పు చేస్తారు కంపల్సరీ. అదే అంటే కంపల్సరీ. ఇప్పుడు ఈయన డెవలప్మెంట్ చేద్దాము అన్న అప్పులే ఎక్కువ అయిపోయినాయి, కట్టుకోవడానికే నాకు టైం పడుతుంది అని అంటున్నాడు కదా. టైం పడుతుందంటే ఇక ఏం చేస్తాం చెప్పు. ఇక వాళ్ళ ఐడియా, వాళ్ళ అడ్వైస్ ఎట్లుంటారు ఏందో మనకి ఎరకలేదు. పరిపాలన గురించి వాళ్ళకి ఎరక, వాళ్ళు ఏం చేస్తారు ఏంది. ఎవరైనా లాభమే చూస్తారు. ఇప్పుడు మనం కూడా జాబ్ చేస్తున్నాం, సాలరీ గురించి మనం చేస్తాం జాబ్, వాళ్ళు కూడా అంతే.